సిటీ స్టడ్ మొదటి అధ్యాయము. తల్లిదండ్రుల వృత్తాంతము. నిశ్చలమైన గాలిలో సంగీతం వినబడ్డం లేదు. కరకు చలవరాతిలో శృంగారం కనబడ్డం లేదు. సంగీతం ప్రవహించాలంటే, శృంగారం వికసించాలంటే వైణికుని హస్తం కావాలి, శిల్పకారుని ప్రజ్ఞ కావాలి. ఓ ప్రతిభాకరా, నీ హస్త నైపుణ్యత మమ్ము తాకుగాక. మాలో ఉన్న నీ స్వరూపం కమిలిపోకుండునట్లు అసమాన శిల్పకారి నీ సంప్రజ్ఞత మమ్మును ఒలుచుగాక. ఎడ్వర్డ్ స్టడ్. మన కథానాయకుడకు చార్లెస్ స్టడ్ తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ ఉత్తర హిందుస్థానంలోని టిర్హట్ అనే ప్రాంతాన్న కొంతకాలం నీలిమందు తోటలలో విశేష ధనమును సంపాదించి తన మాతృదేశముకు ఇంగ్లాండ్న లిడ్స్టైర్ నందు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొనెను. అచ్చట క్రికెట్ ఆట కొరకు విశాల స్థలమును నియమించి పోటీ పందెములు జరిగించుచు ప్రొద్దుపుచ్చుచుండెను. గుర్రపు పందెముల అనిన ఆయనకు ఎంతో ప్రీతి. మేలు రకములైన గుర్రములను కొని పందాల కోసం వాటిని తయారు చేయించుటయందు ఎక్కువ శ్రద్ధ వహించేవాడు. ఎడ్వర్డ్ మార్పు నొందుత ఒకసారి తన ఒక మంచి గుర్రాన్ని పందెం కోసం సిద్ధపరచుచు తన స్నేహితుడుగు విన్సెంట్కి తన గుర్రం మీద ధనమొడ్డి లాభం పొందవలసిందిగా ఉత్తరం వ్రాసెను. అందుచేత విన్సెంట్ లిడ్స్టైర్నకు ప్రయాణమయ్యను. ఎడ్వర్డ్ విన్సెంట్ను కలుసుకొని మిగుల సంతసించెను. కానీ అతడు తన గుర్రంపై ధనమొడ్డుటకు నిశ్చయించనందున విచారించి, నీ అంతటి అవివేకిని నేను ఎక్కడా చూడలేదు అని పలికెను. ఆ దినములలో మూడీ, శాంక్లీ గార్లు లండన్ పట్టణాలలో దేవుని రక్షణ సువార్తను ప్రకటించుచూ ఉండిరి. విన్సెంట్ కొద్ది దినాలకు పూర్వమే మూడీ గారి కోటాలలో మారు మనస్సు పొందినవాడు అగటుచే తన మిత్రుడగు ఎడ్వర్డ్ స్టడ్ని సువార్త కోటాలకు తీసుకుపోవాలని ప్రయత్నించెను. ఎడ్వర్డ్ స్టడ్ తన మిత్రుని కోరిక మీద మూడీ గారి కోటాలకు హాజరవటం తటస్థించెను. కోటాల కొరకు ఏర్పాటు గావించబడిన మందిరము కిక్కిరిసి ఉండెను. దొరికిన సదవకాశాన్ని జారవిడిచినచో తన స్నేహితుడు రక్షణ పొందుట దూరమగునని తలంచి విన్సెంట్ చాలా ప్రయాసతో ప్రసంగ వేదికకు దాపున కొంత స్థలాన్ని సంపాదించెను. డిఎల్ మూడీ దేవుని వాక్యమును ప్రకటించుచుండెను. ఎడ్వర్డ్ స్టడ్ ఆయనకు చేరువనే కూర్చుండి వాక్యాన్ని వినుచుండెను. ప్రసంగం అంతమున ఎడ్వర్డ్ స్టడ్, ఈ సువార్తికుడు నన్ను ఎరుగకపోయినను నేను చేసిన పాపములన్నిటినీ చెప్పుచున్నాడు, కావున మరొకసారి ఇతని ప్రసంగం వినగోరెదను అని నిశ్చయించుకున్నాడు. ఇట్లు అనేక మారులు సువార్త కోటాలకు హాజరై క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించి నూతన మనుషుడాయను. ఎడ్వర్డ్ సువార్త సేవ చేయుట. ఎడ్వర్డ్ స్టడ్ గుర్రపు పందాలను, పేకాటలను విసర్జించెను. వినోదశాలలకు పోవడం మానివేశను. భక్తావేశంతో నిండినవాడై క్రీస్తు తట్టు అనేకులను త్రిప్పుటకు ఎల్లప్పుడూ ప్రయాసపడుచుండెను. తన గుర్రములను అమ్మివేసి తన ఇంటిలో పెద్ద గది ఖాళీ చేయించి అందు ప్రార్థనా కూటములు ఏర్పాటు చేయుచూ ఉండెను. వాక్యం బోధించుటకు భక్తిగల క్రైస్తవులను ఆహ్వానించుచుండెను. మా యజమానుని చర్మం మారలేదు, కానీ లోపల కొత్త మనుష్యుడు నివసించుచున్నాడని ఆయన గుర్రపువాడు ఎడ్వర్డ్ స్టడ్ని గూర్చి చెప్పెను. ఎడ్వర్డ్ రక్షణ పొందిన తరువాత 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించలేదు. మూడీ దొరగారి సభలకు గుర్రపు బండి ఎక్కి వెళ్ళుచు మార్గములలో బండి ఆపి తన సేవకులలో ఒకనిని సభకు తీసుకుని పోవాలనని తలంపుతో వెనుకకు పరిగెత్తెను. అట్లు పరిగెత్తుచుండా అతని కాలి నరము ఒకటి తెగి దాని నుండి స్వస్థత పొందలేదు. ఆయన అంత్యక్రియలను జరిగించిన మత గురువు క్రైస్తవులు అనేకులు 20 సంవత్సరాలలో చేసే సేవ కన్నా ఎడ్వర్డ్ 2 సంవత్సరాలలో ఎక్కువ సేవ చేసెనని చెప్పెను.